సుడిగాడ్ అంటే అల్లరి నరేష్. మరి మన జబర్దస్త్ లో సుడిగాడ్ ఎవరండి? అదేనండి మన సుధీర్. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. కొట్టమంటాను చదివించి నీ సంపద. సార్ మంచి మూడ్లో ఉన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు మూడ్లోనే ఉంటారు. నేను మాట్లాడేది ఏం బాబు నాగబాబు గారు, సంసారాలు చేసుకోనవరా మమ్మల్ని? నువ్వేం మాట్లాడుకో, అప్పటి నుంచి మాట్లాడుతున్నావు. నీ వల్ల ఒక స్కిట్ కూడా కొట్టలేకపోయాం. మొత్తం ఈ రోజు నేనే చేసుకుంటా. అవునా? నన్ను ఎవ్వరు ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? ఆపలేరు. అవునా? నిద్ర కూడా ఆపలేరు. పెళ్ళే సంవత్సరం అయింది, ఇప్పటివరకు వాంతులు లేవు. ఒక్క నెల టైం అయ్యి సంవత్సరం కూడా తప్పుతావు. అవునా? ఆ, అవునా? ఎక్కువ మాట్లాడుకు. నువ్వు చెప్పాగా, ఇదిగో ఎవరో ఇల్లు చూడడానికి వస్తారు, రెంట్కి వస్తా అని చెప్పావుగా, వస్తున్నారో లేదా? మాట్లాడవేంటే? నువ్వే కదా మాట్లాడుతాను. డైలాగ్ ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. వస్తున్నాడా? అదే వెయిట్ చేస్తున్నాను. దేనికి? అదే రెంట్కి. ఏంది? అదే రెంట్ కి ఏదో ఉందన్న. 5,000. అబ్బా 5,000 చాలా చెప్తా వచ్చా. ఎవరిని తీసుకోపోతున్నావు నువ్వు? ఎవరిని తీసుకెళ్తున్నావు అంట? ఎవరండి? అది నా పిల్లం. అది సారీ అండి, 2,000 ఎక్కువ ఉంచుకోండి. ఇదిగోండి. ఒక్క నిమిషం ఆగు. ఏది 2,000 ఇస్తే పిల్లని తీసుకుపోతావు నువ్వు? నువ్వేంది ఆడితే వెళ్ళిపోతున్నావు? రమ్మంటే కొత్త కదా చూపిద్దామని. దేనికి? అదే మన ఇల్లు అద్దె చూపిద్దామని. అంతేగా, తేడా లేదుగా, నమ్మొచ్చుగా. ధూళి పడింది అంతేగా, అంతే. లేదుగా, ఏం లేదు. ఏంది సోంబేరి, నీకేం కావాలి? ఏంటది? దోమ కుట్టింది లేదా? అవసరం నీకు? బాగా గట్టి కుట్టినట్టుంది. పెద్ద దోమలు. సరే, ఇక్కడ ఏదో ఇల్లు అద్దెకిస్తాదని చెప్పని అన్నారు. అద్దెకొచ్చారా? నమస్తే. నమస్తే, బాగుండారా? నమస్తే నమస్తే. ఏం లేదు, రెంట్ 5,000. 5,000? 10,000 తీసుకోండి, పర్లేదు. 10,000 తీసుకోండి. అంతేనా? అంతే. బాగా మూతుపరు అనుకుంటా. ఇల్లు సరే, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేయాలా? 4 నెలలు తీసుకోండి. 4 నెలలు ఇచ్చేస్తాను. చాలా ఫాస్ట్ గా ఉండాలి. స్పీడ్. ప్రతి నెల తప్పకుండా రెంట్ ఇచ్చేయాలా? నెల తప్పకపోతే అడగండి నన్ను. ఏంది? అదే తప్పకుండా ప్రతి నెల నెట్ ఇచ్చేస్తానని చెప్పని అంటున్నాడు. తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేగా? అంతే. తేడా లేదుగా? ఏం లేదు. ఏదో అయ్యింది. ఏదో అయ్యింది. ఒక్కడే కాదు. ఏంటది? ఏంటది? అది నా అలవాటు. కొట్టారేంటి? అది నా అలవాటు. నైట్ పూట లైట్ ఆరిపోయాలి. నాకు లైట్లు ఉంటే ఇష్టం ఉండదు. లైట్ లేకపోతే ఫుల్ హ్యాపీ. అవునా? నాకు కూడా అంతే. నాకు కూడా అంతే. అవునా? నిన్ను అడిగానా? మామూలు ఫ్లోలో వచ్చేసింది. ఫ్లో కట్ చేస్తా. రాత్రి 9 కల్లా ఇంట్లో ఉండా. మళ్ళీ ఏదో అయ్యిందంట. ఏదో అయ్యింది, ఏదో కొరత ఉంది నాకు. ఏదో చేసావు నువ్వు. ఒకలాగా ఏమైంది నీకు? ఏదో పడిందండి. ఏం పడింది? ఏ కంట్లో పడింది? కంట్లో కాదు, ముక్కులో. ఇది పడుతుంది, అర్థమైందా? పెట్టుడు మేసాలు పెట్టుకోవడం కాదు. ఇదిగో, గోడకు మేకలు కొట్టకూడదు. ఆవిడ కొట్టచ్చా? ఆవిడ కొడితే నీకు ఓకేగా? నాకు తెలుసుగా. ఇదిగో పిల్లకాయ, మొత్తం నా ఫండమెంటల్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే
మా ఇంట్లో ఒకటే కామన్ బాత్రూమ్ ఉండదు. ఓహో. నీకు సపరేట్ గా కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి. ఊరుకోండి సార్, మీరు మరి ఎంత మంచి ఫిగర్ నుంచి కూడా సపరేట్ బాత్రూమ్. నేనే ఒక 2000 ఇస్తా, ముగ్గురు కలిపి చేద్దాం స్నానం. ఏంటేమన్నావు? అదే వాటర్ మిగులుతుంది కదా, వాటర్ ప్రాబ్లం. 3000 అన్నాడు, ఒప్పుకో. ఒప్పుకోండి. ఉండాలి, మనకేం కొత్త ఏంది ఇది? ఆ? ఇదిగో 3000 ఓకేగా? ఓకేనండి. ఇచ్చే తొందరగా. ఇదిగోండి. బాగా నచ్చినావు? నాకు బాగా నచ్చింది. ఏంటది? అదే మీ ఇల్లు బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. అంతేగా? అంతే ఇంకేం తేడా లేదుగా? ఏం లేదు. సరే, ఈ రోజు రేపు సామాన్ తెచ్చేసుకోపో. సామాన్లు ఆల్రెడీ తెచ్చుకున్నాగా. ఇప్పుడు ఎలా తెచ్చుకుంటావు నువ్వు? మన స్కిట్ ఎప్పుడు చేస్తున్నావు? ఇప్పుడే. మరి ఎప్పుడు తెచ్చుకోవాలి సామాన్లు? ఇప్పుడే. మరి ఓకే, క్యారెక్టర్ ఓకే. నేను ఆల్రెడీ తెచ్చుకున్నానండి సామాన్లు. సరే, అదిగో నీ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళిపో. అవునా? ఏదో అయింది. దోమ కుట్టింది. దోమ మీకు కుట్టిందో నాకు కుట్టింది. అంతేగా? అక్కడ కాదు, ఇక్కడ కుట్టింది. తేడా అవుతుంది. సరే. అద్భుతంగా ఉంది. ఈ ఫిగర్ ఎవరు? హలో పిల్లకాయ, అది అనసూయ అమ్మగారు కూతురు, అది పెద్ద కంచు. పక్కకు పో. ఈ పిల్లకాయలకు ఇది ఎక్కువ అండి. అద్దెకి ఇచ్చేసాం కదా. అద్దెకి ఇచ్చేసాము 5 నెలలు. ఇదిగో ఊళ్ళని డబ్బులు నీకేం కావాలో కొనుక్కోవచ్చు. నగలు కావాలంటే నగలు, చీరలు కావాలంటే చీరలు. చీరలు అంటే గుర్తొచ్చింది. పక్క మీద మొన్న బోర్డు చూసాను. సిల్క్ చీర 10 రూపాయలట, పట్టు చీర 10 రూపాయలట, కాటన్ చీర 10 రూపాయలట. అవును. అవునా? ఈ అంకమ్మ, అది బట్టల షాపు కాదు, ఇస్త్రీ షాప్. అది ఇస్త్రీ 10 రూపాయలా? ఇగో ఇక్కడ ఉంది. హలో సుధీర్ గారు. ఎవరు మాట్లాడితే? కొత్త ఇంట్లో దిగారటగా, గులాబ్ జామున్ లాంటి ఫిగర్ కూడా ఉందటగా అక్కడ. గులాబ్ జామ్ కి రసాన్ని మాట్లాడి మొగుండు మాట్లాడుతా ఉంటాను నేను. అయ్యో సారీ అండి, గులాబ్ జామ్ అక్కకి హాయ్ చెప్పారని చెప్పండి. ఒకసారి సుధీర్ గారు ఉంటే పిలుస్తారా? నువ్వు రాత్రి పూట ఏంటి మీరు పనిలో ఉన్నారా ఏంటి? డిస్టర్బ్ చేశానా? అదే కావస్తున్నా ఫోన్ పెట్టి 2 నిమిషాలు ఫోన్ చేయి. పిల్లగా ఇప్పుడు వచ్చాడు లేదా, అప్పుడే కాల్ సీడికే. నువ్వు గోకవే. ఇదిగో బాబు సుధీర్, సోమవారు సుధీర్. ఏంటండి గారు? అది ఫోను. ఫోన్ ఉంచుకోండి మీరే. ఫోన్ అంటే ఈ ఫోన్ కాదయ్యా, నీకు వచ్చింది కాల్ వచ్చిందా? ఎవరు గెట్ డౌన్లోడ్ చేశాడా లేదంటే షేవింగ్ చేసుకుని చేశాడా? ఫోన్ మాట్లాడుతుంటే మనుషులు ఎట్లా కనిపిస్తారు నీకు? మనిషి ఎందుకు కనపడదు? నేను వస్తా చెప్తాను. వస్తాను. ఫోన్ మాట్లాడితే మనిషి కనపడ్డంట. హలో, కనపడుతున్నానా? ఫోన్ మాట్లాడితే మనిషి కనపడతారు కదరా. నువ్వు కూడా ఏంటమ్మా అలాంటి చేసుకున్నా? చెయ్యేస్తా ఉండేది నువ్వు, చెయ్యేస్తా ఉండేది అంటున్నాను నేను. సారీ. ఇదిగో సరే కానీ ఎవడయ్యా అర్ధరాత్రి పూట ఫోన్ చేసి హాయ్ చెప్పాలని? ఎవడాడు? మళ్ళీ చేస్తా అన్నాడుగా, 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఎవడు? మీ ఊరాడు అన్నా? మావాడే. సరే కానీ ఎవడొచ్చు కనుక్కో ఒకసారి. మీరు చూడు చేస్తున్నాడు. చెయ్యేస్తా ఉండేది నువ్వు అసలు పద్ధతిగా ఉండదు. అసలు నీకేమనుకుంటున్నావు? అర్థమైంది మీ పద్ధతి. ఎందుకు వేస్తావు నువ్వు? ఇదిగోండి డబ్బులు ఇస్తా. ఓకేరా? సరే కానీ ఇదిగో 2 నిమిషాలు చేస్తున్నాడు మాట కనుక్కో ఒకసారి. ఒరే ఎవడు చేశాడు అర్థం కావట్లేదు. పని చేస్తాను, అది కూడా డైరీ ఉంది, దాంట్లో 25-30 నెంబర్లు ఉన్నాయి. నేనే ఫోన్ చేసి కనుక్కుంటే ఎవడు చేశాడు. ఎన్ని రోజులు పడుద్ది? ఇవాళ అయిపోయింది కానీ. హలో, 7 కొండలు. ఫోన్ చేసావా? చేయలేదా? చేయి పర్లేదు, మన నంబరే. మన ఆంటీ ఇంట్లోనే ఉంటాను నేను ఇప్పుడు. ఇదే మంది. ఏంటి? అవునా? అలాగా? ఈడు చేయలేదా? ఇంకెవడు? వీళ్ళెవ్వరూ కాకపోతే ఎవడు చేశాడమ్మా? మన ఫుల్ హ్యాపీస్. సీనిగడ్ బాగా తిరిపోయింది. ఇక ఇల్లు నాదే, ఈ డార్లింగ్ నాదే, ఇద్దరు నాదే. నేను ఫుల్ హ్యాపీ. ఈ సీని గారిని సుధీర్ గారిని ఎవడో విడదీయాలనుకుంటున్నానండి. నేను వచ్చాను, ఆడికి తెలియదు కదా ఆ విషయం. మన సంగతి ఎప్పుడు చూపిద్దాం ఆడికి. ఈ సుధీర్ గారిని ఏ శ్రీను, నా వెయిట్ చూసి ఆ మాట చెప్పా.
ఒక్క నిమిషం బా వెళ్ళొస్తాను. రే, ఏంట్రా పిలుస్తుంది. వెళ్ళిపోతావేంటి? ఒక్క నిమిషం బా. కాదురా ఇప్పుడే కాదురా, ఇప్పుడే కదరా నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చాను నేను అందరి ముందు. అయినా నీ పెళ్లి ఎప్పుడు? అక్టోబర్ 22 నీ పెళ్లి కదా. ఒరే పబ్లిక్ ఎందుకు? నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని నీకు ఇవన్నీ అవసరమారా? బ్యాచులర్ నాకు కావాలి కానీ నీకేంట్రా? అయినా ఇప్పుడు కావాలా నీకు? ఇంటికి పోదా, సూర్యుడు పట్టిస్తారే. నువ్వు కెమెరా ఫేస్ చేయాలి.